హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్ ఎలా తయారైందంటే సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నారు. 220 230 చేసినా కూడా దిక్కులేని పరిస్థితి. దాన్ని డిఫెండ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క ఓవర్కి 25-30 రన్స్ కొట్టేస్తున్నారు. డెత్ బౌలింగ్లో కూడా డెత్ బౌలింగ్ అనేది చావుకు వస్తుంది. డెత్ బౌలింగ్లో ఎంత గొప్ప బౌలర్ అయినా సరే బోల్డెన్ రన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇది టోటల్ బ్యాట్స్మెన్ గేమ్గా మారిపోయింది. మ్యాచ్ నెంబర్ 40 బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ కూడా అలానే కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 224 రన్స్ బోర్డు మీద పెట్టారు. చాలా చాలా సేఫ్ అనిపించింది. కానీ గుజరాత్ టైటన్స్ ఆల్మోస్ట్ చేస్ డౌన్ చేసింది. వికెట్స్ పడుతున్నా ఉన్నారు రెగ్యులర్ ఇంటర్వల్స్లో. అయినా సరే దే కమ్ అప్ విత్ సమ్ గుడ్ బ్యాటింగ్ అట్ క్రూషియల్ మూమెంట్స్. సో జస్ట్ 4 రన్స్ తేడాతో వాళ్ళు గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇంపార్టెంట్ 2 పాయింట్స్ వాళ్ళ ఖాతాలో వేసుకుని 6th పొజిషన్కి ఎగబాకారు. బాగానే ఉంది, కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్, లాట్ ఆఫ్ హండింగ్ ఆఫ్ ఎ మ్యాచ్ అండ్ లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. లాస్ట్ బాల్ వరకు కూడా టెన్షన్. లాస్ట్ బాల్ కనుక 6 కొట్టుంటే గుజరాత్ గెలిచేది. 4 కొట్టినా సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేవారు. కానీ 4 కానీ 6 కానీ రాలేదు. దాంతో 4 రన్స్తో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ దిస్ విక్టరీ బిలాంగ్స్ టు రిషబ్ పంత్, దేర్ కెప్టెన్. టీంని బాగా లీడ్ చేశాడు, మంచి క్యాచ్లు పట్టాడు అండ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 88 రన్స్ ఆఫ్ జస్ట్ 43 బాల్స్. దాంట్లో 8 సిక్సర్స్ ఉన్నాయి, 5 4లు ఉన్నాయి. సో అతను ముఖ్యంగా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అతను లాంచ్ చేసిన బ్రిడ్జ్ క్రీక్ ఏదైతే ఉందో ఆఖరి ఓవర్లో 31 రన్స్ వచ్చాయి. 4 6లో 4 కొట్టాడు. అది చాలా క్రూషియల్గా పరిణమించింది. సో అది ఆ లాస్ట్లో వచ్చిన రన్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 అవర్స్లో రిషబ్ పంత్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ కలిసి 67 రన్స్ యాడ్ చేశారు. 3 ఓవర్లు 67 రన్స్. ఈచ్ ఓవర్కి ఆల్మోస్ట్ 20కి పైగా రన్స్ యాడ్ చేశారు. 22 రన్స్ పైగా యాడ్ చేశారు. అది చాలా కీలకమైంది. దానివల్ల మ్యాచ్ గెలవగలిగారు. సో రిషబ్ పంత్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, ఎంత బాగా ఆడగలని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఎట్ వన్ స్టేజ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ రెడ్యూస్ టు 44 for 3. టాస్ గెలిచి వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ చేయాల్సి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. డేవిడ్ వార్నర్ డ్రాప్ చేశారు. షే హోప్ని ఆడించారు ఫారిన్ ప్లేయర్గా. ఓపెన్ విత్ మెక్గర్క్ అండ్ పృథ్వీ షా. మెక్గర్క్ తన స్టైల్లో 2 4లు 2 6లు కొట్టాడు. కానీ సందీప్ వారియర్ బౌల్డ్ బ్రిలియంట్లీ. మంచి పేస్తో బౌలింగ్ చేశాడు. ఆ పేస్లో వేరియేషన్స్ కూడా చేశాడు. దానివల్ల ఈ గాట్ 3 వికెట్స్ ఇన్ హిస్ ఫస్ట్ 3 overs. సో అతను పృథ్వీ షాను అవుట్ చేశాడు షార్ట్ బాల్తో అండ్ ఒక నకల్ బాల్తో. మెక్గర్క్ అవుట్ చేశాడు అండ్ ఆల్సో పవర్ ప్లే ఆఖరి బాల్కి షాయ్ హోప్ను కూడా అవుట్ చేశాడు. సో 44 for 3 అట్ ది ఎండ్ ఆఫ్ పవర్ ప్లే. ట్రబుల్లో కనిపించింది. బట్ ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ కాస్త ప్రమోషన్ ఇచ్చారు. అక్షర్ పటేల్ వాక్డ్ ఇన్ ఎర్లీ అండ్ హీ వాజ్ జాయిన్డ్ బై హిస్ కెప్టెన్ రిషబ్ పంత్. ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ చూసాం. 113 రన్స్ అయితే యాడ్ చేశారు. సెంచరీ పార్ట్నర్షిప్. అది టీమ్ ఫార్చ్యూన్స్ని బ్రహ్మాండంగా మార్చింది. అక్షర్ పటేల్ ఈజ్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్. ఎప్పుడు కూడా జడేజా నీడలో ఉండిపోతాడు ఆ షాడోలో, కానీ బ్యాటింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ బాగా చేస్తాడు, మంచి క్యాచ్లు పడతాడు. జడేజా అంత అద్భుతమైన ఫీల్డర్ కాదు, కానీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద గేమ్. అతన్ని టీంలో ఉంచడానికి ప్రతి క్యాప్టెన్ కూడా ఇష్టపడతాడు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై అక్షర్ పటేల్. 66 రన్స్ చేశాడు అండ్ క్యాప్టెన్కి బ్రహ్మాండంగా సపోర్ట్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కలిసి బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. సో అది చెప్పాడు తర్వాత మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్స్ ఒక లెగ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అలా ఉన్నారు కాబట్టి నన్ను ముందు పంపించారు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ పంత్ అండ్ అక్షర్ పటేల్, దే కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. బ్రహ్మాండమైన బ్యాటింగ్ అక్షర్ నుంచి. అక్షర్ అవసరమైనప్పుడు ఆ 6లు కొడతాడు. హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ టు హిట్ 6ers అండ్ ఆల్సో ఫైండింగ్ ద గ్యాప్. ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బాగుంటుంది. సో వండర్ఫుల్ క్రికెటర్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ అండ్ రిషబ్ పంత్ కూడా మోస్ట్లీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద ఆన్ సైడ్లో ఆ కౌ కార్నర్కి బ్రహ్మాండమైన 6లు కొడతాడు. అండ్ ఈవెన్ స్క్వేర్ లెగ్ తీసుకా కానీ ఈవెన్ బిహైండ్ ద వికెట్ కూడా మంచి షాట్స్ కొడతాడు ఆన్ సైడ్లో. బట్ ఆఫ్ సైడ్లో కూడా ఫేర్స్
కట్స్ కూడా అతని నుంచి ఉంటాయి. కొన్నిసార్లు బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా అనిపించినా సరే ఎంత పవర్ఫుల్గా కొడతాడంటే బాల్ మాత్రం బౌండరీ దాటుతుంది. కొన్నిసార్లు హ్యాండ్ విల్ కమ్ ఆఫ్ ది బ్యాట్ అయినా సరే సింగిల్ హ్యాండ్తో కూడా బాల్ని బౌండరీలోకి పంపిస్తాడు. సో రిషబ్ పంత్ ఈజ్ ఇన్ ఫుల్ ఫ్లో. ఈ సీజన్లో అతను మళ్ళీ ఫామ్ అంత కూడా చూసాం, ఒక ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత. కానీ ఈ మ్యాచ్లో అతని విశ్వరూపం చూపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ రిషబ్ పంత్. అలాగే ఐ థింక్ 17th ఓవర్ లాస్ట్ బాల్కి 17th ఓవర్ లాస్ట్ బాల్కి అక్షర్ అవుట్ అయ్యాడు. అక్షర్ అవుట్ అయిన తర్వాత లాస్ట్ 3 ఓవర్స్లో ప్రెస్టన్ స్టబ్స్, ముఖ్యంగా 19th ఓవర్లో స్టబ్స్ 2 6లు 2 4లు కొట్టాడు. అండ్ 20th ఓవర్లో మరి మోహిత్ శర్మ బౌలింగ్లో రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఎంత అగ్రెసివ్ బ్యాటింగ్ అంటే అతని నుంచి పర్టికులర్లీ మోహిత్ శర్మ మీద విరుచుకుపడ్డాడు. మోహిత్ శర్మ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డెత్ బౌలర్స్ ఇన్ IPL ఫర్ ద లాస్ట్ 3 seasons. కానీ ఇక్కడ మాత్రం హీ హాస్ గివెన్ అవే 73 runs ఇన్ హిస్ 4 overs. 73 runs. లాస్ట్ ఓవర్లో 31 runs, ఓవరాల్గా 73 runs. ఎక్కువ రన్స్ చేసింది, 7 sixers ఇచ్చాడు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది సిక్సర్స్ వర్ హిట్ బై రిషబ్ పంత్. అతని మీద అంత విరుచుకుపడ్డాడు, అంత దారుణంగా విరుచుకుపడ్డాడు. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిగర్స్, 4 ఓవర్లో 73 runs అనేది IPL చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిగర్స్. ఎవరి రికార్డు? బేసిల్ థంపీ అనే బౌలర్ని గుర్తునే ఉంటారు, ఒకప్పుడు సన్ రైజర్స్ కార్డ్. సో బేసిల్ థంపీ రికార్డ్ని ఓవర్టేక్ చేశాడు. ఆఫ్ ఆల్ ద పీపుల్, మోహిత్ శర్మ ఏ వెరీ వెరీ ఎకనామికల్ బౌలర్, వెరీ వెరీ గుడ్ డెత్ బౌలర్. కానీ రిషబ్ పంత్ ముందు అతని పప్పులు ఉడకలేదు. రిషబ్ పంత్ వాజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్ ఆన్ దట్ డే. అండ్ ప్రెస్టన్ స్టబ్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 340 ఎంతో స్ట్రైక్ రేట్. చేసిన రన్స్ తక్కువే, కానీ ఏంటంటే డబుల్ క్విక్ టైంలో అతను రన్స్ చేశాడు. దాంతో ఏంటంటే లాస్ట్లో వాళ్ళు ఇచ్చిన ఆ మొమెంటం, ఆ యాక్సెలరేషన్ అనేది, ఆ ఫినిషింగ్ టచ్ అనేది టీంకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే పిచ్ అంత గొప్ప పిచ్ ఏం కాదు, పిచ్ వాజ్ హోల్డింగ్, బట్ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ లేదు. కానీ పోను ఈజీ అవ్వడం అనేది మనం చూసాం పిచ్లో. దానివల్ల టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బ్యాటింగ్ వాజ్ ఈజీ. సో 224 చేసిన తర్వాత శుభ్మన్ గిల్ని తొందరగా అవుట్ చేయగలిగారు. సో శుభ్మన్ గిల్ ఎప్పుడైతే తొందరగా అవుట్ అయ్యాడో ఖచ్చితంగా హోప్స్ ఉంటాయి. బట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ వృద్ధిమాన్ సాహా బ్యాటెడ్ వెల్. అండ్ సాయి సుదర్శన్ కూడా బ్రహ్మాండంగా సాయి సుదర్శన్ మనకి ప్రాబ్లం ఏంటి, 20s 30s చేస్తాడు, లేదా 40s చేస్తాడు, స్ట్రైక్ రేట్స్ లోగా ఉంటాయి. కానీ ఈ ఇన్నింగ్స్లో మాత్రం హీ వాజ్ స్ట్రైకింగ్ అట్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అండ్ వృద్ధిమాన్ సాహా మనకు తెలుసు కదా, మంచి బిగ్ హిట్స్ కొడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. 10 overs అప్పటికి వాళ్ళిద్దరూ 10 overs కంప్లీట్ అయ్యేసరికి వృద్ధిమాన్ సాహా అవుట్ అయ్యాడు. బట్ ఆల్రెడీ 98 runs ఇద్దరు బోర్డు మీద పెట్టగలిగారు. సో 225 చేంజ్ చేసినప్పుడు 98 runs in 10 overs ఈజ్ ఎ గుడ్ టార్గెట్ టు హ్యావ్ విత్ పీపుల్ లైక్ మిల్లర్ అండ్ తెవాతియా, రషీద్ ఖాన్ టు కమ్. సో ఆ స్టేజ్లో వాళ్ళు డెఫినెట్గా బాగానే పర్ఫామ్ చేస్తారు. ఆ పార్ట్నర్షిప్ కొద్దిగా హర్ట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అని అనిపించింది. బట్ కుల్దీప్ యాదవ్ కదా వికెట్స్ ఇస్తాడు. కుల్దీప్ యాదవ్ ప్రెజెన్స్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. సాయి సుదర్శన్ ఫస్ట్ 50 ఆఫ్ ది సీజన్ చేశాడు, 65 runs చేశాడు, మంచి స్ట్రైక్ రేట్, 116 అంత స్ట్రైక్ రేట్తో ఈ దోస్ రన్స్. సో అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సాయి అవుట్ అయిన తర్వాత మిల్లర్ ద కిల్లర్ అతను ఉన్నాడు కదా, అతను తెవాతియా తొందరగా అవుట్ అయ్యాడు. ఐ థింక్ కుల్దీప్ గాట్ హిమ్. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఉమర్జాయ్ అవుట్ అయ్యాడు, తెవాతియా అవుట్ అయ్యాడు. కానీ మిల్లర్ మాత్రం చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఐ థింక్ ఇన్ ద 17th over మిల్లర్ స్కోర్డ్ సమ్ 2-3 sixes and 1 4. అక్కడ మ్యాచ్ టర్న్ అయ్యి 22 runs వచ్చాయి. మళ్ళీ ఆండ్రిక్ నోకియా చివరి ఓవర్లో బౌలింగ్, అతనికి డెత్ బౌలింగ్లో 18, 19, 20 ఇవ్వట్లేదు. అయినా సరే 17th over అయినా సరే అతను రన్స్ ఇచ్చేస్తాడు. అక్కడ చాలా కాస్ట్లీ. కానీ నెక్స్ట్ ఓవర్లో ముఖేష్ గాట్ రీడ్ ఆఫ్ మిల్లర్. అక్కడ మళ్ళీ వీళ్ళకి హోప్స్ చిగురించినా. కానీ రషీద్ ఖాన్ ఉన్నాడు కదా, రషీద్ ఖాన్ మనం ఎలా తక్కువ అంచనా వేస్తాం. అండ్ 19th overలో ఆఫ్ ఆల్ ద పీపుల్ సాయి సుదర్శన్ క్యాన్ బ్యాట్. వీ నో తమిళనాడుకి రంజీ ట్రోఫీలో ఈసారి వాళ్ళు ఫైనల్ దాకా తీసుకెళ్ళినప్పుడు సాయి సుదర్శన్ బ్యాటెడ్ రియలీ వెల్. కానీ 2 6లు వరుసగా 2 6లు కొట్టాడు.
కానీ అదే ఓవర్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. సో లాస్ట్ ఓవర్లో ఐ థింక్ చాలా కాస్ట్లీ అయింది ఆ ఓవర్. అక్కడ మళ్ళీ స్క్రిప్ట్ మారిందేమో అనిపించింది, స్క్రిప్ట్ మారినట్టు అనిపించింది. బట్ స్టిల్ లాస్ట్ ఓవర్లో ఐ థింక్ 17 రన్స్ కావాలి. లాస్ట్ ఓవర్లో 17 రన్స్ కావాలి. 17 రన్స్ వచ్చినట్టే అనిపించినాయి. ఫస్ట్ 2 బాల్స్కి 2 4లు కొట్టాడు రషీద్ ఖాన్. ఆ తర్వాత 2 డాట్ బాల్స్ వేశాడు ముఖేష్. 2 డాట్ బాల్స్ వేసాడు, అది కూడా ఫుల్ టాస్. లక్కీ టు ఎస్కేప్ అయింది, లక్కీ టు ఎస్కేప్. 2 ఫుల్ టాస్లు వేసాడు. ఆ నెక్స్ట్ బాల్కి 6 కొట్టాడు రషీద్. సో రషీద్ ఎంత కంపారిటివ్ ప్లేయర్, ఎంత బాగా ఎలాంటి సిచ్యువేషన్ నెవర్ సే డై, చివరి నిమిషం దాకా పోరాడతాడు. ఫీల్డింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ రషీద్ ఖాన్ ఎప్పుడు కూడా ఏ మాత్రం ఈ నెవర్ గివ్స్ అప్. సో చివరి దాకా పోరాడుతుంది. నెవర్ సే డై అప్రోచ్ అతని దగ్గర ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో రషీద్ ఖాన్ పోరాడాడు. లాస్ట్ బాల్కి మరి అది కూడా ఒక ఫుల్ టాస్ డెలివరీనే, బట్ స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్ ఫీల్డర్. సింగిల్ మాత్రం వచ్చింది, 6 రాలేదు, 4 రాలేదు. సో అక్కడ దే కుడ్ నాట్ ఫినిష్ ద చేస్. బట్ చాలా వ్యాలియంట్ ఫైట్ అని చెప్పాలి. సో దానివల్ల వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఓకే రిషబ్ పంత్ ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో గెలిచారు అని మనం అనుకోవచ్చు. కుల్దీప్ బాగా బౌలింగ్ వేశాడు, మిగతా బౌలర్స్ కూడా దే డిడ్ రీజనబుల్లీ వెల్. రషీద్ సలీం అతను కదా 19th ఓవర్ వేసాడు. దాంట్లో అతను కూడా 3 వికెట్లు తీశాడు. యాక్చువల్లీ అతను కొన్ని రన్స్ ఇచ్చినా కూడా 3 వికెట్లు తీశాడు. అంతా బాగానే ఉంది. బట్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ టాక్టిక్స్ కొంచెం ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సందీప్ వారియర్ అంత బాగా బౌలింగ్ చేశాడు, 3 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో వేసి. అతనికి ఒక ఓవర్ మిగిలే ఉంది. సాయి కిషోర్కి అస్సలు బౌలింగ్ ఇవ్వలేదు. బహుశా లెఫ్ట్ హ్యాండర్ క్రీస్లో ఉండడం వల్ల కంటిన్యూస్గా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఆ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ 2 లెఫ్ట్ హ్యాండర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని బౌలింగ్ ఇవ్వడం ఎందుకని చెప్పి ఇవ్వలేదు. మ్యాచ్అప్స్ అంటారు కదా, ఇప్పుడు బాగానే ఉంది. కానీ అతన్ని 19th ఓవర్కి తీసుకురావడం ఏంటి? 19th ఓవర్ ఒక స్పిన్నర్ వేయడం అంటే చాలా చాలా డేంజర్ కదా. 19th ఓవర్లో రన్స్ ఎక్కువ వెళ్ళిపోయిన స్టబ్స్కి, అది చాలా కాస్ట్లీ. సో 19th ఓవర్ స్పిన్నర్కి ఇవ్వడం అనేది అక్కడ ట్రిస్టన్ స్టబ్స్ పండగ చేసుకున్నాడు. బహుశా స్టబ్స్ మళ్ళీ మ్యాచ్అప్స్ చూశారు. పేస్ బాగా ఆడతాడు, స్పిన్ బాగా ఆడతాడు, అతనికి పేస్ ఎందుకు ఇవ్వడం, సందీప్ వారియర్ బౌలింగ్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి సాయి కిషోర్కి ఇచ్చారు. అక్కడ బహుశా ఆ ఓవర్లోనే దే లాస్ ద ప్లాట్. అంతవరకు ఏంటంటే 180 దగ్గర ఆగిపోతాను. మిడ్ వే త్రూ ద ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ కూడా అన్నాడు 170 సరిపోతుంది అనుకున్నాం మేము, 220 వచ్చిందని చెప్పి. సో ఆ లాస్ట్ 2 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. లాస్ట్ 2 ఓవర్స్లో మోర్ దెన్ 40 రన్స్ ఎప్పుడైతే ఇచ్చారో, 50 రన్స్ ఇచ్చారు. 50 రన్స్ ఇవ్వడం అనేది కాస్ట్లీగా పరిణమించింది. సో 19th ఓవర్ బౌల్డ్ బై స్పిన్నర్. ఆ విషయంలో దే ఆర్ నోన్ ఫర్ దట్ గుడ్ టాక్టిక్స్. మరి అది కోచ్ చెప్పాడో లేకపోతే శుభ్మన్ గిల్ ఐడియానో, గివింగ్ ద 19th ఓవర్ అక్కడ బౌలర్ రన్స్ వెళ్ళిపోయి 20th ఓవర్లో మరి రెచ్చిపోయాడు మహేష్ శర్మ పైన మన రిషబ్ పంత్. సో ఆ 2 ఓవర్లు కాస్ట్లీ అని, ముఖ్యంగా 19th ఓవర్ స్పిన్నర్కి ఇవ్వడం అనేది చాలా చాలా రాంగ్ డెసిషన్. దట్ మస్ట్ హ్యావ్ కాస్ట్ ద మ్యాచ్ ఫర్ గుజరాత్ టైటన్స్ అని నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.